హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ముందు వీడియోకి కంటిన్యూ అనమాట. ఇది ఇంకా అది ఆర్టీసీ బస్సు దిగి తర్వాత ఇక్కడ తిరుపతిలో ఫ్రీ బస్సులు వస్తాయన్నమాట. అంటే మనం ఎక్కడ రూము తీసుకుంటామో అదో ఇలా ఉంటాయి చూడండి. బస్సులు అన్నీ ఇట్లనే ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయంటే బస్సులు, మనం అసలు బస్సులో వెళ్తున్నట్టే ఉండదు, స్మూత్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. నాకు బాగా నచ్చినాయి బస్సులు అయితే. ఇంకా ఇక్కడ ఏంటంటే అదే మాకు రూము ఇచ్చిన పర్సన్ కోసం మా వాడు కాల్ చేస్తున్నాడు. తన కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. తను వస్తున్నాడు బస్సులో. ఇంకా ఇట్లా రోడ్డు దాటి ఉండండి అని చెప్తే సర్లేని ఉన్నాము. వచ్చేసినాడు, బస్సు ఎక్కినాము. తను కూడా ఉన్నాడు మాతో పాటే. మాకు రూమ్ కీస్ ఇచ్చి తను వెళ్ళిపోయినాడు అనమాట. ఇక్కడ మనం ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ అడ్రస్ చెప్తే ఆ బస్సు స్టాప్ ఉంటుంది, అక్కడ దిగేసి మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రూమ్ మాకు ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చినారనమాట. బాగుంది రూమ్ అయితే, మాకు బాగా నచ్చింది. వెళ్తున్నాము పైకి. ఇంకా నేనైతే ఇట్లా వెళ్ళినప్పుడు ఎక్కడికి ఈ మధ్య ఇంతకుముందు అయితే చేసుకెళ్ళేదాన్ని, ఫుడ్ టిఫను అట్లా ఆల్మోస్ట్. ఈ మధ్య అస్సలు ఏవి చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో వండి బయట వండి ఇంకా వద్దు, ఎక్కడికైనా వెళ్తే మంచిగా చిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక 4-5 ఇయర్స్ అవుతుందిలేండి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకుపోవట్లేదు. లేకపోతే ఐరానా పడి మరీ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. చపాతీ కావచ్చు, టమాటా కర్రీ, ఇంకా బొరుగులు, అట్లా ఇంకా స్నాక్స్ ఐటమ్ అట్లా అన్నీ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఈ మధ్య వద్దు, ఎందుకంటే అక్కడ షాపులు పెట్టుకొని మనలాంటోళ్ళు, నేను కాదు, మనలాంటోళ్ళు ఎంతోమంది వస్తుంటారు కదా, వాళ్ళు కూడా బ్రతకాలి కదా, వాళ్ళని కూడా మనం బతికించాలి కదా. అంటే మన వంతు సాయం అనుకుంటుంటా నేనైతే. అందుకోసం ఏ ఫుడ్ ప్రిపేర్ చేయను. ఉన్నన్ని రోజులు మొత్తం టిఫిన్, మధ్యాహ్నం డిన్నర్, నైట్ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు అన్నీ బయటనే తిని ఎంజాయ్ చేయాలి అనేసి చేయట్లేదు. ఇక్కడనేమో మార్నింగ్ రూమ్కి వచ్చి బ్యాగులు అవి పెట్టేసి, ఇంకా పిల్లలు కాఫీ టీలు ఏమి తాగరు కదా, నేను మా వారి ఇద్దరం కిందికి వచ్చి అట్లా కాఫీ తాగేసి వెళ్దామని కిందికి వచ్చినాము ఇద్దరం. అక్కడ పైకి ఎక్కుతూ నేను షూట్ చేస్తున్నా. మా ఆయన నేను కనిపించిన వీడియోలో అనేసి చూడండి, నా వెనకాలే వస్తున్నాడు. ఒక్కోసారి మస్తు జోకులు బాగానే వేస్తాడనమాట. అప్పుడప్పుడు సీరియస్గా ఉంటారులేండి, భయం వేస్తుంది నాకు మా ఆయన చూస్తే. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. అది అంటే డీసెంట్ ఉంటాడనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయన ఒక్కడే ఎంట్రుకలు ఇచ్చినాడు. అక్కడికి వెళ్ళే ముందు మధ్యాహ్నం హోటల్లో టిఫిన్ చేసేసి వెళ్దామనేసి ఇంకా ఫస్ట్ హోటల్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ హోటల్లో టిఫిన్ అయితే బాగా నచ్చింది మాకు, బాగుందన్నమాట. అక్కడే మా రూమ్ దగ్గరలోనే ఉంది. చాలా బాగానే ఉన్నాయి టేస్ట్. మేము తలా ఒకటి అట్లా ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఓకే, బాగున్నాయి. ఇక్కడ ఏం తీసుకున్నామంటే మేము దోశ, పూరి, ఇడ్లీ అనుకుంటా. అంటే అన్నీ తీసుకుంటే అందరం టేస్ట్ చేయొచ్చు కదా అన్నట్లు తీసుకుంటుంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఒకసారి అందరం టేస్ట్ చేస్తాము. ఇది ఒక్కటే అన్నట్లు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెడతారు, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటుంటారు. వచ్చింది దోశ, పూరి, ఇడ్లీ 3 తీసుకున్నాం అనమాట. అందరం అన్నీ టేస్ట్ చేస్తాం, అది అలవాటైంది బాగా ఈ మధ్య. ఇంకా తర్వాత బయటకు వచ్చి కొంచెం పిక్స్ తీసుకొని ఈయన ఒక్కడు ఎండ్రకలు ఇచ్చినాడు, మేము ముగ్గురం కత్తెరలు ఇచ్చినామన్నమాట. అక్కడ ఎంట్రుకలు తీసే చోట రాసినారు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని. ఇంక నేనేం చేసుకోలేదు బయట. ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.